హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి రెడ్డి వ్లాగ్స్. ముందుగా అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో వచ్చేసి వెల్లుల్లి ఆవకాయ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇక్కడ ఆవాలు అయితే వేయిస్తుంది అత్తమ్మ, అండ్ మెంతులు, జీలకర్ర, ఈ 3 ఇంగ్రీడియంట్స్ బాగా వేయించుకొని చల్లారాక పౌడర్ చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర అండ్ మెంతులు 3 బాగా వేయించుకొని పక్కన చల్లారాక పౌడర్ చేసుకోవాలి. ఈలోపు మామిడికాయలు చెట్టు నుంచి అప్పుడే తీసుకొచ్చి ఫ్రెష్గా మా బావగారు అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ అలాగే అప్పుడే తీసుకొచ్చి చెట్టు నుండి డైరెక్ట్గా అలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తారు. అత్తమ్మ ఆయిల్ పోపుకైతే స్టవ్ ఆన్ చేసి పెట్టింది. వెల్లుల్లులను కూడా గ్రైండ్ చేయడానికి రెడీ చేసి పెట్టింది. ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, మిరపకాయ గింజలు ఇవి పోపులో వేస్తారు. లాస్ట్లో ఆయిల్ దించాక వెల్లుల్లి కూడా వేస్తారు. పౌడర్స్ అయితే గ్రైండ్ చేసేసాము. ఇక్కడ పీసెస్ కూడా రెడీ అయ్యాయి. క్వాంటిటీ మెజర్మెంట్స్, ఒక్క డబ్బా సేమ్ అదే డబ్బాతో 1 డబ్బా మసాలా, 2 డబ్బాలు కారము అండ్ 1/3 1.5 సాల్ట్, ఇవి 3 బాగా కలుపుకొని వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసుకొని వేసుకొని ఆయిల్ చల్లారాక దీంట్లో కలుపుకోవాలి. మిక్స్ చేసుకొని మసాలాకి ఆయిల్ అంతా బాగా కలిసేటట్టు బాగా కలుపుకొని, అలాగే మ్యాంగోస్ పీసెస్ కట్ చేసిన మ్యాంగోస్ కూడా ఇందులో వేసుకొని బాగా కలపాలి. ఈ వెల్లుల్లి ఆవకాయ ఆఫ్టర్ 2 days టేస్ట్ అయితే మగ్గాక చాలా సూపర్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఆవకాయ వేసుకొని తినాలి. టేస్ట్ అయితే సూపర్ హాసమ్గా ఉంటుంది. మా అత్తమ్మ చేసిన చట్నీ చాలామందికి ఫేవరెట్. దిస్ ఈస్ ద ఫుల్ వీడియో ఆఫ్ మేకింగ్ ఆవకాయ పచ్చడి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.